పవన్ని ఒక విషయంలో కీలకంగా అభినందించాలి. యాక్చువల్‌గా రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు ఏదైతే క్రిందటిసారి 2019 ఎన్నికల తర్వాత జరిగినాయి. అంతకుముందు జరగల. చంద్రబాబు గారి టైంలో పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్ని వాయిదా వేస్తూ వచ్చారు. నిర్వహించకుండా ఆగిపోయారు. ఒక్క కాకినాడ మున్సిపాలిటీ మాత్రమే నిర్వహించారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి రాగానే అవన్నీ నిర్వహించారు. దాంతో అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గెలిచారు. అందులో ఎస్పెషల్లీ సర్పంచ్లు 70 నుంచి 80% మంది వాళ్ళే గెలిచారు. అలాంటి వాళ్ళే ఇప్పుడు ఉన్నారు అదే బ్యాచ్. ఎందుకంటే ఇంకొక ఏడాది దాకా టర్మ్ ఉంది కాబట్టి. కానీ వాళ్ళు పంచాయతీలన్నీ జగన్ వాళ్ళ చేతుల్లో ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి మనం 2 ఏళ్ల తర్వాత గ్రామ స్వరాజ్యం తెద్దాంలే అనుకోలేదు. పవన్ కళ్యాణ్ చాలా బాధ్యతాయుతమైన పని చేశారు, నికార్సైన పని చేశారు. ఇది 2 కోణాల్లో, ఒకటి రాష్ట్రానికి బెనిఫిట్, రెండోది కూటమికి బెనిఫిట్. పల్లె ప్రాంత